बोलो गणेश भगवान की జరుగుతున్న స్వామి గణేశ మహోత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. దాదాపు 46 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సామూహిక గణేశ మహోత్సవాలలో మాత్రం సున్నితంగా తిరస్కరించారు. నేను ఇక్కడ ఎక్కువ సేపు స్పెండ్ చేస్తే భక్తులకు కానీ వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తాను వెళ్తున్నానని అక్కడ ఉన్నటువంటి అధికారులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందిగా వాళ్ళకు చెప్పి కాసేపటి క్రితమే వెళ్లిపోయారు. ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత కొద్దిగా మందకోటగానే నిమజ్జనం కొనసాగుతుంది. ఇక సాయంత్రం కావడంతో భక్తుల సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మొజంజాయి మార్కెట్ నుంచి ఇప్పుడే గణనాథులు పాస్ అవుట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడికి క్రేన్ నెంబర్ 4 కానీ లేదంటే ట్యాంక్ బండ్లోని మిగతా ప్రాంతాల్లోకి గణనాథులు వచ్చి నిమజ్జనంకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ లేదంటే అధికారులు కానీ షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎలాంటి వ్యక్తిగత ఇబ్బంది లేకుండా ఎలాంటి ఫోర్స్ లేకుండా ఒక సాధారణ పర్సన్ లాగా ఇక్కడికి వచ్చి ఆయన భక్తులను కలిసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన ఇన్స్పెక్ట్ చేశారు. ఏర్పాట్లు ఇప్పటికే డీజీపీ కూడా మాట్లాడారు. పెద్ద ఎత్తున పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఒకవైపున పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ అధికారులు కూడా పనిచేస్తున్న నేపథ్యంలో అందరూ ఏర్పాటు చేసిన వేదిక పైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాదాపు భాగ్య గణేశ సమితి 1980 నుంచి గణేష్ నిమజ్జన మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 46 సంవత్సరాల్లో ప్రప్రథమంగా భాగ్య గణేశ సమితి స్టేజ్ మీదకి తెలంగాణ సీఎం రావడము మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే ప్రప్రథమము. దేవుల గణేశ భగవానికి, గణపతి బప్ప ఆదాలతో దాదాపు 40 స్వాతంత్రానికి ముందు లాలా లజపత్ రాయ్ ప్రారంభించిన సామూహిక గణేశ మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా 1980 నుండి గణేశోత్సవ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. ఈ సామూహిక గణేశ నిమజ్జన మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా సాగడానికి కలిసి వచ్చిన భక్తాగ్రేసరందరికీ భాగ్య తెలుసుకోబోతుంది. గణేశ భగవానికి, గణపతి బప్ప భాద్రపద మాస జ్యోతి మొదలుకొని అనంత చతుర్దశి వరకు అత్యంత వైభవోపేతంగా తమ విగ్రహాలను మండపాలను అలంకరించుకుని నిమజ్జన నిమిత్తార్థమై తీసుకుని వచ్చిన భక్తాగ్రేసరులకు భాగ్య గణేశ తెలుసుకోబోతుంది.